అవుతుందో ఒకవైపు అంతా దాన్ని స్వాహ మొత్తం అంతా కొట్టేయడము, అక్కడ అన్ని అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి ఆపుతున్నాం, ఎందుకు ఆపుతున్నాం. అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి వాళ్ళు డిస్పోజ్ చేయరు, మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసిన నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము. అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఎన్ని నెలలు సార్, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు అదంతా? ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళ నుంచి. 5-6 ఏళ్ళ నుంచి? ఓ గాడ్, అందుకే అది కొండలా తయారైందా? 100 అడుగులు 150 అడుగులు ఉంది అది. వామ్మో, దాని వల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్? వస్తున్నాయి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months లో 2 కొండల మధ్యన వెళ్ళి పోసేసారు. రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాలు, అక్కడ సాగ్నేట్ అయ్యి కుళ్ళు వాసన. అది సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి ధరలు ఇస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి. ఏదన్నా చేయనియండి, వాళ్ళ అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి. సో ఇంకొకటి ఏంటంటే సార్, నిజంగా లడ్డూ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో మీరు ఏదైతే క్లారిటీకి వచ్చారో, దర్శనాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటి విషయాల్లో స్వామి వారికి ఏవైతే సేవలు జరుగుతాయో, ఈ సేవల విషయంలో కూడా అంటే అప్పట్లో ప్రతి సేవకి జనాలకి టికెట్లు దొరికేవి. ఎవ్రీథింగ్, ప్రతి సేవకి పొద్దున నుంచి మొదలు పెడితే తోమాల సేవ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఈ మధ్య అవి కూడా టికెట్లు సరిగ్గా దొరకట్లేదని ఒక వివాదం వినిపిస్తుంది జనాల్లో. గత 30-40 ఏళ్ల నుంచి అప్పట్లో 10 లక్షలు 50 లక్షలు ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా సేవలన్నీ వాళ్ళు పాల్గొనవచ్చు. అట్లా వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసేస్తున్నారు. దానివల్ల సామాన్యులకు దొరకట్లా. ఓకే 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 ఇది ఎవరికి తెలీదు. వాళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళతో గొడవ. కానీ మరి అట్లా ఇప్పుడు కూడా ₹1,00,00,000 కడితే సంవత్సరానికి ఒక రోజు నీకు అన్ని సేవలు పొద్దున్న 3 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా అన్ని సేవల్లో వాళ్ళు ఉంటారు. సో అట్లా ఒక సంవత్సరానికి దగ్గ ఫిక్స్ అయిపోయాయి సార్, మొత్తం బుక్ అయిపోయాయి. ఉన్నాయి, బుక్ అయిపోయినాయి. మరి 80% బుక్ అయిపోయినాయి. ఆ 20%లో ఆన్లైన్లో పెడతారు. అది ఎప్పుడు అయిపోతాయి ఏమో తెలియదు. దాంట్లో ఏం మిస్యూజ్ కావట్లేదు. ఎందుకంటే నాకు యాప్ ఉంది, నేను ఎవ్రీ ఫ్రైడే దాన్ని ఇట్లా ఫస్ట్ ఫ్రైడే ఇట్లా ఓపెన్ చేసి కూర్చుంటాను అనమాట. సరే బుక్ చేస్తే వచ్చింది కదా అని చెప్పేసి. బట్ నెవర్ ఎవర్ అసలు ఎప్పుడు కూడా మినిమం ఇదే ప్రాబ్లమ్ 80% ముందు డొనేషన్ మీద వెళ్ళిపోతాయి. సో నిజంగా దీనిపైన కూడా కొంచెం దాంట్లో ఏం ఆపవలేదు, దాంట్లో ఏం మిస్యూజ్ జరగట్లేదు. ఓకే ఓకే సో ఎవరికైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళు చేయొచ్చు అంటారు, అంతే సింప్లీ. చేసేసుకున్నారు ఎప్పుడు, మనకు తెలియదు అది. ఓకే, అది ఉన్నట్టు కూడా మొన్నటి దాకా లేదు. నేను అధికారులతో మాట్లాడితే అప్పుడు తెలిసింది నాకు. సార్ మన మీడియా వాళ్ళ కోసం ఏదైనా కోటా పెడుతున్నారు? అన్ని కోటాలు పెట్టుకుంటే అసలు వాళ్ళకి ఏమి ఉండదు కోటాలు. అంటే యాక్చువల్గా మనకి మామూలుగా టైమే కొంచెం దొరుకుతుంది. ఎప్పుడైతే మేము అటు పోగలుగుతావో అప్పుడు దొరికితే పర్వాలేదు. సో ఇంకా మిమ్మల్ని నమ్ముకొని మేము ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలన్నమాట, అంతే. చేసుకుందాం, ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. సో సార్ యాక్చువల్గా నేను విన్నది ఏంటంటే, మీకు ఏదైతే అధికారికంగా ఒక కారు హోటల్ ఇవ్వడం జరిగిందో మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు, వాటిని మొదటి రోజు అసలు వాడలేదంట, వద్దన్నారట. ఎందుకు సార్? ఎందుకు వాడాలి? ఎందుకంటే మీ హక్కు కదా సార్ అది. హక్కు కరెక్టే. ఇప్పుడు నేను తాగే నీళ్ళు కానీ, టీ కానీ, భోజనం కానీ, బట్టలు కానీ, కార్లు కానీ అన్నీ స్వామి ఇచ్చింది కదా. డెఫినెట్లీ ఆయన ఇచ్చబట్టే మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాం. మళ్ళీ నేను ఆడబోయి మళ్ళీ స్వామి మీద పడి స్వామి డబ్బులు ఇచ్చాడు కదా ఆల్రెడీ, మళ్ళీ ఎందుకు వాడుకోవాలా? భక్తులు వస్తారు కాలి నడకన, ఒక ₹2 ₹5 ₹10 ఉండి లేస్తాడు. అది మంచి కార్యక్రమాలకు ఉపయోగించుకోవాలి, లేనోడికి పెట్టాలి. కానీ ఐ కెన్ అఫోర్డ్ కదా, ఇంత తప్ప ఇంక వేరేం లేదు. నేను ఫస్ట్ డేనే చెప్పాను, నేను దేవుడి సొమ్ము మంచినీళ్ళు కూడా తాగను అని. పాపం ఆయన మీకు ఇస్తున్న అదృష్టం సార్ అది. దేవుడు ఆయన దర్శనం చేసుకుంటున్నాను.
ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది బట్ నిజంగా మాకు అంటే మీరు ఇప్పుడు వరకు జరిగిన వాటి అన్నిట్లో నారాజు ఉండి వాడట్లేదేమో అనుకున్నా నేను. అవన్నీ కరెక్ట్ చేసినాక వాడతారేమో అనుకుంటున్నా నేను. లేదు, ఉండడానికి క్యాంప్ ఆఫీస్ ఉంది, పైన ఒక రూమ్ ఉంది, ఆడ ఉంటా. అది కూడా ఏదో రెనోవేషన్ అవుతుంది, అంటే ఏదో వాస్తు రిపేర్ అవుతుంది, అదంతా అక్కడే ఉంటాను. కిందంతా ఆఫీస్ ఉంటుంది. సో యంత్రాంగం ఉంది కదా, నా కారు కానీ డ్రైవర్ కానీ డీజిల్ కానీ ఏమీ వాడను. అన్ని దేవుడు ఇచ్చాడు, అది నేను వాడుకున్నాను. అది నా సొమ్ము నేను వాడుకుంటా, దేవుడి సొమ్ము వాడాలి. అదేదో పెద్ద గొప్పని కాదు, నేను నా మనసులో నేను దేవుడి మీద ఒట్టేసుకున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్. కానీ చాలామందికి ఈ పదవి కోసం ఒక ఇది ఉండే సార్, అంటే నాకు కావాలి నాకు కావాలి. దేర్ ఆర్ సో మెనీ అదర్ మీడియాస్ ఆల్సో, మీడియా పెద్ద మనుషులు కూడా ఇలాంటి ఒక పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. పేరు తీయాల్సిన అవసరం లేదు, జనాలకు కూడా అర్థమైపోతుంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. సో వీళ్ళు కూడా ఈ పోటీలో ఉండే కావచ్చు. మీరు అన్నారు, మీరు ఫస్టే చెప్పారు, నాకు ఒక క్లారిటీ ఇచ్చారు. 1.5 సంవత్సరాల క్రితమే నేను అడగడం జరిగింది చంద్రబాబు గారిని, ఇట్లా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇది కావాలని. బట్ వాళ్ళందరూ అనుకుంటారు, ఈయనకి ఎందుకు ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు చంద్రబాబు గారు, ఏంటి, వాట్ ఇస్ స్పెషల్ అని అంటారు. అంటే నేను 1982 నుంచి పార్టీలో ఉన్నానండి. ఐఎమ్ వెరీ యాక్టివ్ ఆన్ పాలిటిక్స్. అంటే పదవులు ఏం తీసుకోలేదు, నేను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు, పార్టీ కోసం పనిచేస్తాను. సో అందుకని 42 ఏళ్ళ తర్వాత ఆయన అడిగింది మొట్టమొదటిది, అదే లాస్ట్. ఇదే లాస్ట్ అని కూడా ఫిక్స్ అయిపోయారు మీరు? అంతే కదా, నాకు ఇంకేం కావాలి అంతకన్నా. ఐఎమ్ క్రాసింగ్ 72 ఇయర్. అంతా చంద్రబాబు నాయుడు గారి అనుగ్రహం అంతా. నేను అంతే, స్వామివారి అనుగ్రహం తర్వాత ఆయన అనుగ్రహం. ఎట్లుంటుంది ఆయనకి మీకు రిలేషన్షిప్? ఎందుకు లేదు, బాగుంటుంది. ఎందుకంటే ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? 78 నుంచి రిలేషన్ కదా. ఫ్రెండ్స్ సార్ మీ ఇద్దరు? ఒక రకంగా ఏదన్నా అనుకోవచ్చు. అంటే అన్న తమ్ముళ్ళ రిలేషన్ లాగా ఉంటుందా? ఆయన అంటే ఇష్టం నాకు. వై, ఎందుకు పర్సనల్గా ఎందుకు చాలా ఇష్టం ఆయన అంటే మీకు? బాగా ఆర్గనైజర్ అండి. యూనివర్సిటీలో కూడా ప్రెసిడెంట్ చేశాడు ఆయన, యూనివర్సిటీలో చాలా ఆర్గనైజర్. ఏ క్లాస్ నుంచి తెలుసు సార్ మీకు? స్కూల్ నుంచి అంటాను కదా. అదే అది యూనివర్సిటీలో చదువుకున్నాడు తెలుసు, కానీ ఆయన ఎక్కువ సన్నిహితం 78లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి. ఓకే ఓకే, అప్పటి నుంచి మాత్రం మీ పూర్తి సపోర్ట్ బాబు గారికి. అంతకుముందు పేరు అది విన్నాను కానీ పెద్దగా పరిచయం లేదు. అండ్ తిరుమలలో ఎటువంటి స్పీచ్లు, పొలిటికల్ స్పీచ్లకి ఆస్కారం లేకుండా చేయాలనే మీ ఉద్దేశం గుడ్ వన్, డెఫినెట్లీ గుడ్ వన్. అసలు ఎవ్వరు కూడా ఇది ఎందుకు చేశారు అని అడిగే ప్రశ్నే కాదు అది, బట్ ఇట్స్ అ గుడ్ వన్. దానిపైనకి ఎందుకు వెళ్ళింది అసలు మీకు? ఇప్పుడు ఎవరో వెళ్తారండి, వెళ్ళి దర్శనం చేసుకొని దేవుడి గురించి ఏదైనా 4 మాటలు మాట్లాడితే మనకు అబ్జెక్షన్ లేదు. అక్కడి నుంచి మాట్లాడితే అది నేషనల్ న్యూస్ అవుతా ఉంది. అడిపోయి అనవసరంగా పార్టీల మీద, ఈ పార్టీ ఆయన పార్టీ మీద బుర్ర చల్లుకోవటం, అది అవసరమా అక్కడ? నేను చెప్పాను అధికారులకి, ఆ విధంగా మాట్లాడితే కిందికి వెళ్ళి దిగే లోపల ఆయన మీద కేసు బుక్ చేయాలి. ఓకే, పెడతాం కేసులు. దేవుడి గురించి ఏమన్నా మాట్లాడండి, అపవిత్రం చేసేస్తున్నారండి కొంతమంది. సో తిరుమల ఇస్ అ ప్లేస్ వేర్ టూరిజంకి జాగలేదు, పొలిటీషియన్స్కి పొలిటికల్గా మాట్లాడడానికి జాగలేదు.